హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే న్యూస్ 99. ఈ వీడియోలో మరికొన్ని ఫిబ్రవరి 2026 రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ న్యూస్, న్యూఢిల్లీ డిక్లరేషను. ఈ న్యూస్ రిలేటెడ్ టు ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరిగింది కదండి ఢిల్లీలో. ఆ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ని మనం న్యూఢిల్లీ డిక్లరేషన్గా చెప్తున్నాం. సో న్యూస్ చూద్దాం. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ డిక్లరేషన్పై యుఎస్, యూకే, చైనా సహా 86 దేశాలు మరియు 2 అంతర్జాతీయ సంస్థలు సంతకాలు చేశాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. సో మన ఇండియాలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో యుఎస్, యూకే, చైనా మరియు 86 దేశాలు డిక్లరేషన్ మీద సైన్ చేశాయని మన ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు తెలిపారండి. ఇక నెక్స్ట్, ఈ యొక్క ఢిల్లీ డిక్లరేషన్ యొక్క థీమ్ ఏంటంటే వెల్ఫేర్ ఫర్ ఆల్, హ్యాపీనెస్ ఆఫ్ ఆల్. ఇది చాలా ఇంపార్టెంట్ థీము. వెల్ఫేర్ ఫర్ ఆల్, హ్యాపీనెస్ ఆఫ్ ఆల్, ఇది థీమ్గా ఢిల్లీ డిక్లరేషన్ అనేది జరిగిందండి. ఇది చట్టబద్ధమైనది అయితే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ సామర్థ్యాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ప్రపంచంలో తొలి గ్లోబల్ ఏఐ సదస్సు 2023లో యూకేలో జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్స్. 2023లో గ్లోబల్ ఏఐ సదస్సు యూకేలో జరిగింది. 2024లో సౌత్ కొరియాలో జరిగింది. 2025లో సౌదీ అరేబియాలో జరిగింది. 2026లో ఢిల్లీలో జరిగింది. గుర్తుపెట్టుకోండి, 2026లో మనకి ఢిల్లీలో జరిగింది. ఆ ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సుకి దాన్నే న్యూఢిల్లీ డిక్లరేషన్గా మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. అట్లాగే ఫాదర్ ఆఫ్ ఏఐ జాన్ మొకార్దీ, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్, భారత్లో ఏఐ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఇండియా ఏఐ మిషన్ ప్రోగ్రామ్ను 2024 మార్చిలో కేంద్ర ఐటీ మంత్రి ప్రవేశపెట్టడం జరిగింది. మన ఏఐని అభివృద్ధి చేసుకోవడం కోసం ఇండియా ఏఐ మిషన్ని 2024లో మనం లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క మిషన్ యొక్క కాల వ్యవధి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 2024-25 నుండి 2029-2030. ఇండియా ఏఐ మిషన్ యొక్క కాల వ్యవధి అని అడిగినప్పుడు 2024-25 నుండి 2029-30 కాల వ్యవధి అనేది ఉంది ఇండియా ఏఐ మిషను. ఈ ఇండియా ఏఐ మిషన్ ఎప్పుడు ఆరంభించారంటే 2024లో ఆరంభించారు. ఈ యొక్క ఇండియా ఏఐ మిషన్కి మరి సీఈఓగా ఎవరున్నారంటే అభిషేక్ సింగ్. చాలా ఇంపార్టెంట్. ఇండియా ఏఐ మిషన్ సీఈఓ అభిషేక్ సింగ్. ఇదండి న్యూస్. ఇక నెక్స్ట్ చూద్దాం. మిలాన్ సీ ఫేజ్ విన్యాసాలు ప్రారంభం. సీ ఫేజ్ అంటున్నారండి ఇక్కడ. మిలాన్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ. యుద్ధ నౌకల విన్యాసాలు మనం మిలాన్గా చెప్తున్నాం. అట్లాగే ఇప్పుడు మిలాన్లోనే సీ ఫేజ్ విన్యాసాలు అంటున్నారు. ఇది కూడా మిలాన్లోనే భాగం. అసలు ఏంటో చూద్దాం. సీ ఫేజ్ అంటే ఏంటో చూద్దాం. ఇది కేవలం చర్చలు, సమావేశాలకు పరిమితం కాకుండా సముద్రం మధ్యలో యుద్ధ నౌకలు నేరుగా చేసే ప్రాక్టీస్. ఇది ఇంపార్టెంట్. సముద్రం మధ్యలో యుద్ధ నౌకలు నేరుగా చేసే ప్రాక్టీస్ని ఏమంటున్నాం అంటే మనం సీ ఫేజ్గా చెప్పడం జరుగుతుంది. ఇందులో పాల్గొనే నౌకా దళాలు తమ సత్తాను ప్రదర్శిస్తాయి. ఇందులో ఏం చేస్తారంటే సీ ఫేజ్లో ఆయుధాల ప్రదర్శన చేస్తారు. సముద్రంపై లక్ష్యాలను పేల్చడం ఎలా అనేది చూపిస్తారు. జలాంతర్గామి వ్యతిరేక యుద్ధం, నీటి లోపల ఉన్న శత్రువులను ఎలా ఎదుర్కోవాలో ప్రాక్టీస్ చేయటం. నెక్స్ట్, రక్షణ విన్యాసాలు, గాలి నుండి వచ్చే దాడులను అడ్డుకోవటము. ఇంకా నెక్స్ట్, సమన్వయం, వేరువేరు దేశాల నౌకలు ఒకదానికొకటి కలిసి ఎలా పనిచేయాలో నేర్పించడం. ఇలాంటివన్నీ మనకి ఈ యొక్క సీ ఫేజ్లో జరుగుతుంది. అలాగే విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మిలాన్ 2026 కీలక దశకు చేరుకోగా సీ ఫేజ్ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. ఈ సముద్రం మధ్యలో జరుగుతాయండి సీ ఫేజ్ అనేది. భారత నౌకాదళం నుంచి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రాతినిధ్యంలో, చాలా ఇంపార్టెంట్, స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏంటంటే ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రాతినిధ్యంలో అత్యాధునిక యుద్ధ నౌకలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి ఈ సీ ఫేజ్లో. అది న్యూస్ అండి. ఇక నెక్స్ట్, అత్యధిక బొగ్గు ఉత్పత్తి గనిగా ఎవరున్నారన్నా గేవ్రా అనే గని అత్యధిక బొగ్గు ఉత్పత్తి గనిగా ఉంది. ఎక్కడుందో చూద్దాం. గేవ్రా ఛత్తీస్గఢ్లో ఉందండి. చాలా ఇంపార్టెంట్. ఛత్తీస్గఢ్లో ఉన్న గేవ్రా గని అత్యధిక బొగ్గు ఉత్పత్తి గని. ఛత్తీస్గఢ్లో కోల్ ఇండియాకు చెందిన గేవ్రా గని వచ్చే ఏడాది 63 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించడం ద్వారా ప్రపంచంలోని అత్యధిక బొగ్గు ఉత్పత్తి చేసే గనిగా అవతరిస్తుందని ఎస్ఈసిఎల్ సిఎండి హరీష్ దువాన్ వెల్లడించారు. సౌత్ ఈస్టర్న్ కోల్ లిమిటెడ్ అంటారండి. ఎస్ఈసిఎల్ సౌత్ ఈస్టర్న్ కోల్ లిమిటెడ్ సిఎండి హరీష్ దువాన్ గారు వెల్లడించారు. ఏం చెప్పారంటే ఛత్తీస్గఢ్లో ఉన్న గేవ్రా అనే గని వచ్చే ఏడాది 63 మిలియన్ టన్నుల ఉత్పత్తిని
అంటే 63 మిలియన్ టన్నుల బొగ్గుని వెలికి తీయొచ్చు ఆ గని నుంచి. సో అందువల్ల అది అత్యధిక బొగ్గు ఉత్పత్తి గనిగా మారుతుంది వచ్చే సంవత్సరం అని ఈ యొక్క ఎస్ఈసిఎల్ సిఎండి హరీష్ ధవన్ గారు వెల్లడించారు. కోల్ ఇండియా అనుబంధ సంస్థ ఎస్ఈసిఎల్ నిర్వహిస్తున్న గేవ్రా గని భారతదేశంలోని అతిపెద్ద ఓపెన్ కాస్ట్ బొగ్గు గని. చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. భారతదేశంలో అతిపెద్ద ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఎక్కడుందంటే ఛత్తీస్గఢ్లో ఉంది. ఆ బొగ్గు గని పేరు ఏంటంటే గేవ్రా. నెక్స్ట్, సో ప్రస్తుతం ప్రపంచంలోనే పౌడర్ రివర్ బేసిన్లో ఉన్న థండర్ గని, గుర్తుపెట్టుకోండి పేరు, థండర్ గని ప్రపంచంలోనే అతిపెద్దదిగా చెప్తున్నారు. సో ప్రస్తుతానికి ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు గనిగా ఎవరిని చెప్తున్నారంటే థండర్ గని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇయర్, రానున్న ఏడాది 63 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించడం ద్వారా సో గేవ్రా గని ప్రపంచంలోనే అత్యధిక బొగ్గు ఉత్పత్తి చేసే గనిగా అవతరిస్తుంది. సో ఇవి న్యూస్ అండి ఈ వీడియోలో మనం నేర్చుకున్నవి. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. కేకే న్యూస్ 99. థ్యాంక్ యూ ఆల్.